హలో గాయ్స్! ఈరోజైతే ఐపీఎల్ రిటైన్ లిస్ట్‌లో అయితే వచ్చింది. అయితే అన్ని టీమ్‌లు అయితే చాలా మంచి ప్లేయర్స్‌ని అయితే రిటైన్ చేసుకున్నాయి. అందులో మనమైతే మన ఎస్ఆర్‌హెచ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మన ఎస్ఆర్‌హెచ్ అయితే హెన్రిచ్ క్లాసెన్‌ని అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. హెన్రిచ్ క్లాసెన్ ఒక మాస్ బ్యాట్స్‌మెన్. ఇంకా ఇతనైతే జెన్యూన్‌గా చాలా బాగా ఆడతాడు. ఇంకా అలానే చూసుకుంటే ఇతనికి మరో పేరు కూడా పెట్టారు. అదే కుకట్పల్లి క్లాసెన్. ఇదొక రైట్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే ఇషాన్ కిషాన్‌కి అయితే ఒక ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్ఆర్‌హెచ్ అయితే ఇషాన్ కిషాన్‌ని కూడా రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. తను మొదటి మ్యాచ్ మాత్రమే చాలా బాగా సెంచరీ పూర్తి చేసి ఆడాడు. కానీ అలాంటి స్కోరు మిగతా మ్యాచ్‌లలో అయితే మనం చూడలేదు. కాకపోతే మన ఎస్ఆర్‌హెచ్ అయితే ఒక ఛాన్స్ ఇద్దామని అయితే చూసింది. అందుకే ఇషాన్ కిషాన్ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా చూసుకుంటే ప్యాట్ కమిన్స్‌ని అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఒక నైస్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అయితే కెప్టెన్సీ బాగా చేస్తాడు. ఇంకా బౌలింగ్‌లో ఇంకా ఆల్‌రౌండర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. తను బ్యాటింగ్, బౌలింగ్ 2 కలిగిన ఆల్‌రౌండర్ కాబట్టి ఇదొక నైస్ పిక్ అని చెప్పవచ్చు ఎస్ఆర్‌హెచ్ నుంచి. ఇంకా చూసుకుంటే ట్రావిస్ హెడ్‌ని అయితే రిటైన్డ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఎస్ఆర్‌హెచ్. ఇదొక రైట్ పిక్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ గనుక ఉంటే మనకు ఒక రైట్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే అభిషేక్ శర్మని అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా ఒక నంబర్ 1 బెస్ట్ పిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ లాస్ట్ సీజన్ అయితే చాలా బాగా ఆడాడు. అతను కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కాబట్టి ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. ఇంకా చూసుకుంటే అభిషేక్ శర్మ చాలా మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా రిటైన్డ్ చేసుకోవడం అయితే జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా ఆడతాడు. ఇంకా అతను తెలుగు ప్లేయర్ కాబట్టి ఫ్యాన్ బేస్ అయితే చాలానే ఉంది కాబట్టి మన ఎస్ఆర్‌హెచ్ అయితే నైస్ పిక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా తనైతే మాస్ బ్యాటింగ్‌తో ఈసారి సీజన్‌ని అదరగొడతాడని మనమైతే ఆశిద్దాం. ఇంకా చూసుకున్నట్లయితే ఆడమ్ జాంపాని కూడా అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇదొక నైస్ పిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర స్పిన్నర్ ఉండడం అనేది మనకి మంచి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే స్పిన్నర్ అయితే వికెట్స్ అయితే తొందరగా తీస్తాడు. ఆడమ్ జాంపాని అనేది ఒక నైస్ పిక్ అని చెప్పవచ్చు. ఇక ఈ వీడియో ఇంతే గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.